మిథున రాశి మేడం నెక్స్ట్ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. సో ఫస్ట్ ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఓకే. అంటే ఏంటి, వాళ్ళకి సంపాదన చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. మనం 9వ ఇంట్లో శని ఉన్నారు, 10వ ఇంట్లో మనకి రాహు, ప్రస్తుతం 11వ ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. కానీ జూపిటర్ ఏమో 12వ ఇంట్లోకి మూవ్ అయినప్పుడు అంటే మే 1ని ఖర్చులు అనేవి చాలా అధికమవుతాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే 4వ ఇంట్లో కూడా కేతు ఉన్నారు. అంటే స్టడీస్ ఎవరన్నా చదువుకోవాలి, పై చదువులకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో. కెరియర్ పరంగా అయితే వీళ్ళకి చాలా బాగుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే స్టూడెంట్స్కి వీసాలు దొరకడం కానీ, సపోజ్ ఉద్యోగ రీత్యా నేను దూరం వెళ్ళి చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలని అనుకున్న వాళ్ళందరికీ తప్పక వీసా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్థానచలనం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే 10th మరి రాహు ఉన్నారు కదా, ఆయన తప్పక స్థానచలనం అనేది ఇస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మాట్లాడుకునే సూచనలే. మళ్ళా మనం వ్యక్తి జాతకానికే రావాల్సిందే, ఇంకా తప్పదు కదా, అది ఎవరిది వాళ్ళదే. అంటే వాళ్ళకే కావాలి, వాళ్ళకి పరిహారాలు కావాలన్నప్పుడు తప్పక వ్యక్తిగత జాతకంలో చూసుకోవాలి. జూపిటర్ ఇప్పుడు బాగుంది, లాభాలన్నీ వస్తాయి. ఎస్పెషల్లీ వీళ్ళది మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం వీళ్ళకి చాలా బాగుంటుంది ప్రస్తుతం. అంటే దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే క్రయ విక్రయాల్లో కొన్ని విభేదాలు వస్తాయి, అలాగే లాసెస్ వస్తాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక పరిస్థితి. మే తర్వాత, మే అంటే ఇమీడియట్ గా మే 1 అని మనం చెప్పలేము, మే తర్వాత అనుకుందాం, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం, మనం సంవత్సరానికి మాట్లాడుకుంటున్నాము. సో అది బాగుంటుంది. కానీ స్టూడెంట్స్కి మాత్రం మంచి సంవత్సరం అనే చెప్పుకోవాలన్నమాట. వాళ్ళకి తప్పక బాగుంటుంది, దూరం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి శ్రమ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వస్తువులు పోగొట్టుకునే ఛాన్సెస్, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది, మైండ్ఫుల్గా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే మనం హెల్త్ దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు జూపిటర్ 12వ ఇంట్లోకి వచ్చినప్పుడు అది కూడా కొంచెం సెన్సిటివ్ అవుతుంది అనమాట. 4th కేతు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు హెల్త్ సంగతి చూసుకోవాలి జాగ్రత్తగాను. పెద్దవాళ్ళు అలాగే పిల్లల విషయంలో కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనకి తెలుసు ఏప్రిల్ వచ్చేప్పటికి అందరికీ ఎగ్జామ్స్, దాని తర్వాత రిజల్ట్స్, ఇదే దాంట్లో టెన్షన్స్లో ఉండిపోతారు అందరూ. సో ఇవన్నీ కొంచెం ఏమి రాకుండా హెల్త్ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడం వీళ్ళు చాలా మంచిది ఈ సంవత్సరం. ఎందుకంటే అది హెల్త్ చెడిపోతే, హెల్త్ ఇస్ వెల్త్ అని ఉత్తనే అనలేదు, అదే ముఖ్యమైనది మనకి. సో హెల్త్ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ కొత్త ఆపర్చునిటీస్ అంటే ఏంటి, కెరియర్ పరంగా చాలా బాగుంది. కొత్త ఆపర్చునిటీస్, ఫారిన్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. నేను ఇందాక అందుకనే చెప్పాను, స్థాన చలనం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. బాగుంది. మీరు వృషభ రాశి గురించి చెప్పేటప్పుడు కూడా మిథున రాశికి బాగుందనే చెప్పారు. అవును, బాగుంటుంది. ఎందుకంటే అందరూ కోరుకునేది కెరియరే కదా. కెరియర్ ఎందుకు కోరుకుంటారు, డబ్బు రావాలని. రైట్. ఇప్పుడు డబ్బు వచ్చిందంటే అందరికి సొల్యూషన్ ఏంటంటే డబ్బే, అంతే. మళ్ళీ అదే పాయింట్ కి వస్తాం, అంతా చుట్టుకుని మళ్ళీ అక్కడికే రావాలి కదా. సో డబ్బు ఉంటే అన్ని ఉన్నట్టు లెక్క. కానీ మనకి ఏంటంటే అన్ని మిగతా అన్ని కూడా కావాలి. అంటే ఏంటంటే పిల్లలు బాగుండాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బాగుండాలి, హెల్త్ బాగుండాలి, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ బాగుండాలి. బిజినెస్ విస్తరించాలంటే లోన్స్ తీసుకోవాలి. నేను దానికే వస్తున్నాను ఇప్పుడు. తప్పక లోన్స్ తీసుకుంటారు, బిజినెస్ విస్తరిస్తుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు పై చదువులు చదువుకోవాలి, నేను ముందుకు సాగాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందాక మనం చూసాం కదా, ఎంత ఆదాయం వస్తే అంత వ్యయం అని చూసాము. ఇది జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ ఏంటంటే వాళ్ళు పెట్టేది కూడా అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన దాని మీద పెట్టడం అనేది మోర్ ఇంపార్టెంట్. అది ముందుకు సాగడం దాంట్లో, అంటే బిజినెస్ విస్తరించడానికి పెట్టడం అనేది గుడ్డే కదా. అంటే దూరదృష్టి ఉన్నట్టే కదా, అంటే ఫ్యూచర్ బాగుండాలనే కదా పెడతారు. సో తప్పక వాళ్ళకి బాగుంటుంది. ఎత్తు తగులు అనేవి మనం జనరల్గా అందరికీ చెప్పుకుంటూనే ఉంటాము. సో హెల్త్ విషయం అనేది కొంచెం జాగ్రత్త, పిల్లల విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం అనమాట. అంటే వాళ్ళ చదువు, వాళ్ళది పద్ధతిగా చూసుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రెండిట్లో జాగ్రత్త వహించాలని చెప్తున్నాం. పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు ట్యూస్డే
ట్యూస్డే అయినా సరే, వెడ్నెస్డే అయినా తప్పక చేయడం అనేది, ఎవరికి సుబ్రహ్మణ్య స్వామికి చేయడం అనేది చాలా మంచిది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, మార్స్ ఏమో ఈ సంవత్సరానికి రాజయ్యాడు అని. సో తప్పక ఈ గణపతికి వెడ్నెస్డే, ట్యూస్డే ఏమో దుర్గాదేవి అయినా సరే మనం దుర్గా చాలీస చదువుకోవచ్చు. అమ్మవారైనా ఏ అమ్మవారైనా కొలవచ్చు. అది కొలిస్తే మనకేంటంటే హెల్త్ అనేది కొంచెం కుదుట పడుతుంది. ఓకే. అలాగే పెద్దవాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే అది కూడా ఇంపార్టెంటే కదా! లైఫ్‌లో అన్నీ కావాలి. సో సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే సాఫీగా జరిగిపోతుంది. అంటే బావుంటారు, బావుంటుంది. హ్యాపీగా ఉంటారు. ప్రాస్పరస్ అంటే మనం వెల్త్‌కి వస్తాం. ఉత్తి డబ్బొకటే కాదు కదా! అన్నీ బావుండాలి అనుకున్నప్పుడు రైట్. మనం కొంచెం పేషెంట్‌గా ఉండవలసిన ఒక తరుణం కదా! ఇవి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా బావుంటుంది. ఈ పరిహారాలు చెప్పడం కూడా అందుకే ఇంకా రైట్. బావుంటుందని. సో చాలా అంటే చాలా బాగా వివరించారు. మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది ఈ క్రోధినామ సంవత్సరం. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే జరగాలి అంటే మేడం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఈ క్రోధినామ సంవత్సరం స్టార్టింగ్‌లోనే మీ వ్యక్తిగత జాతకాలని ఒక్కసారి పరిశీలించుకోండి. సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దానికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు సంబంధించిన పరిహారాలు ఏవున్నాయి, మీ జాతకాలకి ఏ పరిహారాలు సరిపోతాయి, ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.